గుంటూరులో నారీ శక్తి వందన్ అధినియంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధా మాధవి పాల్గొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురాబోతుందని తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నట్లు వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వ చొరవను కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇది సాధ్యమవడం ఆనందకరమని, అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మహిళల కోసం చేసిన సంస్కరణలను గుర్తు చేశారు. మహిళా ప్రోగ్రామ్ జిల్లా మీడియా మిత్రుల నమస్కారం. ఏదైతే నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి, ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మేడం ఈ బిల్ గురించి, అంటే ఎప్పుడైతే ఒక స్త్రీ గురించి ఏదైనా విషయం వస్తే మేమందరం పార్టీకి అతీతంగా, పార్టీతో ఏమీ సంబంధం లేకుండా ఆడవాళ్ళం అందరం కూడా ఒకేసారి ఒక గొంతుతో మా రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడదాం అని ఎప్పుడైతే నేను మేడం చెప్పానో, అంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇతర నాయకులు, జనసేన ప్రతినిధులు రమా గారు, మల్లికా గారు, మా వైస్ ప్రెసిడెంట్ సుగుణ గారు, అలాగే శ్రీవల్లి గారు, మనందరికీ సుపరిచితులు, సీనియర్ లీడర్, ద మోస్ట్ డైనమిక్ లీడర్ డాక్టర్ సనకాల అరుణ గారు, వీళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మా మీడియా మిత్రులు కూడా. అయితే మీ అందరికీ తెలుసు, ఇవాళ మేమందరం ఒక యుద్ధ ప్రాతిపద్యం లాగా, ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, మనం అందరం చూస్తున్నాం, పుట్టినప్పటి నుంచి చివరి రోజు వరకు నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ళ గురించి ఆలోచించిన రోజు లేదు. ఆయన స్కీమ్స్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా వందల స్కీమ్స్ ఉన్నాయి. అందులో స్వచ్ఛ భారత్, ఎప్పుడైతే ఆడ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది దెబ్బతినకుండా ఉంటుందో అప్పుడు డెఫినెట్గా వాళ్ళు ముందుకెళ్తారు. అలాగే ఓనర్షిప్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన చూడండి, ద్రోణ్ దీదీ చూడండి, లేకపోతే లఖపతి దీదీ చూడండి, అలాంటి ఉజ్వల్ యోజన, దేశం చుట్టూత వెస్ట్ ఏషియాలో జరుగుతున్న వారిలో ప్రతి కంట్రీ కూడా గడగడ వణికిపోతుంది. ఎక్కడ ఎల్పిజి కనెక్షన్స్ కట్ అయిపోతాయి, ఎక్కడ పెట్రోల్ ఆగిపోతుందో. కానీ ఒకే ఒక దేశం ప్రశాంతంగా ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ స్టవ్ వెలుగుతుంది. అందరం కూడా ఏ భయం లేకుండా, ఏ బాధ లేకుండా నరేంద్ర మోదీ గారి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలా ఆయన స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే, అలాగే ప్రెగ్నెంట్ లేడీ, ఎప్పుడైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుందో, బిడ్డ పుట్టబోయే ముందు, బిడ్డ పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్నీ కూడా ఆయన చాలా పాయింట్ టు పాయింట్ ఆలోచించి నారీ గురించి ఆలోచించారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనకు చూపించారు. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, మన ఫైనాన్స్ మినిస్టర్, ఎప్పుడు కూడా బడ్జెట్ గురించి మేమందరం కూడా అయ్యో ఇది మన టాపిక్ కాదు అనుకుంటాం, కానీ అలాంటి బడ్జెట్ సెషన్ను కూడా చాలా సునాయాసంగా మాకు అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ని చూపించాలి అని చెప్పి ఈసారి మన బడ్జెట్ సెషన్స్ మనందరం కూడా చూసాం. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎంత ఫైన్గా దాన్ని ప్రజెంట్ చేశారు. అలా ఒక ఎగ్జాంపుల్ కాదండి, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఈ బిల్ అన్నది ఇవాళది కాదండి, ఎన్నో శతాబ్దాలుగా, ఎన్నో డెకేడ్స్ నుంచి జరుగుతున్న యుద్ధం ఇది. 1996లోనే బీజేపీ గవర్నమెంట్ అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ బిల్ని ప్రపోజ్ చేశారు. ఆయన ఒక మాట అన్నారు, సర్కార్ ఆएंगी जाएंगी, पॉलिटिकल पार्टीज आज बनेंगी कल टूटेंगी, मगर कभी एक देश अगर आगे बढ़ना है, अगर एक देश सर्वोत्तम स्थान पर रहना है तो वहाँ स्त्री का होना बहुत ज़रूरी है. అలాంటి కాన్సెప్ట్తో అప్పుడు మొదలుపెట్టిన బిల్లు మధ్యలో యూపీఏ గవర్నమెంట్లో 2010లో వాళ్ళు ప్రపోజ్ చేశారు. కానీ
పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల మళ్ళీ అది అక్కడే ఆగిపోయింది. ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకటే ఆలోచించారు. ఎంత మనం ఎకనామికల్ ఎంపవర్మెంట్ ఇచ్చినా ఆడవాళ్ళకి, సోషల్ ఎంపవర్మెంట్ ఇచ్చినా, ఎంత మనం సోషల్ సెక్యూరిటీస్ ఇచ్చినా వాళ్ళకి లీడర్షిప్ అన్నది ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో ఎప్పుడైతే ఆయన ఆ ఆలోచన ఆయనకు వచ్చిందో అప్పటి నుంచి ఆయన 365 days 24/7 స్త్రీమూర్తుల కోసం ఆయన చేసిన పోరాటం అంతా కాదు. అదే స్టెప్గా ఆయన ఎప్పుడైతే ఇలా కాదు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది మనం ఒక పొలిటికల్ గ్రౌండ్లో కూడా ఇస్తే ఇవాళ ఏ స్త్రీ అయితే ఇంట్లోనే ఉండి ఇన్ని స్కీమ్స్ని చక్కగా తను లభ్య పొందుతుంది, దేశం ముందుకెళ్తుంది అన్న దాన్ని ఆయన పార్లమెంట్లో కూడా ఇలాంటి ఆడవాళ్ళనే మనం కూర్చోబెడితే డెఫినెట్గా దేశం చాలా ముందుకెళ్తుంది అన్న ఆలోచనతో ఆయన మొదలుపెట్టారు. అదే దీంట్లో 33% రిజర్వేషన్ గురించి ఆయన బిల్ పాస్ చేస్తూ అయింది 2023 సెప్టెంబర్లో లోక్సభలో, రాజ్యసభలో. 16th, 17th, 18th మన కోసం, మన నారీ జాతి అంతా కూడా ఆయనకి ఎంతో ధన్యవాదాలు తెలియపరచాలి. ఎందుకంటే ఆయన 16th, 17th, 18th మళ్ళీ స్పెషల్ సెషన్స్ పెట్టించి ఈ బిల్లుని లా కింద దాన్ని మార్చి మన్ను కూడా పార్లమెంట్లో మగవాళ్ళతో సమానంగా కూర్చోపెట్టాలి అన్న ఒక కళని ఆయన దాన్ని సంపూర్ణం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందుకనే నేను అందరినీ కోరేది ఒకటే, పార్టీతో ఇది ఒక పొలిటికల్ సమస్య కాదు, లేదా ఇదేదో పొలిటికల్ రిఫార్మేషన్ కాదు. ఇది నారీ శక్తికి, నారీకి ఇస్తున్న ఆయన ఒక పవర్ఫుల్ వెపన్. మనం ఎప్పుడైతే మన బాధని, ఒక స్త్రీ తన బాధని ఇంకో స్త్రీకే చెప్పగలుగుతుంది. దానికి మనకి మంచి ఎగ్జాంపుల్ మాధవి గారు ఉన్నారు. మేడంని మనం చూడొచ్చు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారడానికి రీజన్ ఇలాంటి ఫీమేల్ పొలిటికల్ లీడర్స్ ఉండమే అన్నదే ఆయన కూడా ఆలోచించి మనకి 33% రిజర్వేషన్ గురించి ఆయన అంత ఆలోచన చేశారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం అందరం కూడా ఆయనకి మద్దతు తెలియపరిచి 16th, 17th, 18th మనం అందరం సిగ్నేచర్ క్యాంపెయిన్ కానివ్వండి, మిస్డ్ కాలే కానివ్వండి, లేదా మీరు మీడియాలో మీరు బైట్స్ అనే ఇవ్వండి, ఎలా మీకు వీలైతే అలా ఈ బిల్కి మనం మద్దతు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. కొంతమంది పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారా? అమ్మ, నేను మీ అందరినీ అడిగేది ఒకటే, ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆపరేషన్ గంగా అప్పుడు ఏ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆపరేషన్ కావేరీ అప్పుడు ఏ ఎలక్షన్స్ ఉన్నాయి? బీజేపీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్కి ప్రయారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా బీజేపీ కాన్సెప్ట్ ఒకటే, సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్. మేము ఇదే కాన్సెప్ట్తో అన్ని పార్టీల్ని కలుపుకొని ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ బిల్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ని మీరు అందరు మద్దతు తెలియపరుస్తారు అని మీ అందరినీ కోరుకుంటూ, నమస్తే మోదీజీ, జై భారత్ మాతాకి. ఈరోజు పార్లమెంట్లో ఒక చారిత్రాత్మక ఘట్టం 16, 17, 18 జరగబోతూ ఉంది. ఎప్పటి నుంచో భారతదేశ మహిళ ఎదురు చూస్తున్న మహిళా బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. దీనికి పూర్తి మద్దతుగా యావత్ దేశ ప్రజలందరూ, మహిళా సాధికారిత కోరుకునే ప్రతి నాయకుడు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాభాలో సగం మహిళలు ఉంటున్నప్పుడు, అన్ని రంగాల్లో మహిళలు దూసుకు వెళ్తున్నప్పుడు, అంతరిక్షంలో కూడా నేడు మహిళల్ని మనం చూస్తున్నప్పుడు, కేవలం రాజకీయాల్లో మాత్రం మహిళలు వెనకబాటు అనేది సమంజసం కాదు. అయితే ఆ పరిస్థితి భారతదేశంలో ఈరోజు నెలకొంది. కాబట్టి దీన్ని మార్చాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రాలన్నీ కూడా స్వాగతిస్తున్న శుభతరుణం. రేపు 16, 17, 18లో ఈ బిల్లు ప్రవేశపెట్టి అందరి చేత పూర్తి మద్దతుతో బయటకు వచ్చినాడు నిజంగా మన దేశ ప్రజలందరూ నిజమైన దీపావళి, సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నట్టే మనందరం కూడా భావించాలి. ఈరోజు మహిళలకి ఈ ప్రాతినిధ్యం ఇవ్వాలి, రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి ఆలోచనలో నుంచి వచ్చింది అని చెప్పడంలో ఎంతో గర్విస్తూ ఉన్నాను. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చి మొట్టమొదట ఒక చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక నాయకుడు మన ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో తర్వాత 33% స్థానిక సంస్థల్లో ఈ బిల్లు రిజర్వేషన్ మహిళలకి రావాలి అని చెప్పి తీసుకురావడం,
మరి రాష్ట్రాలన్నీ కూడా దాన్ని పాటించడం జరిగింది. అయితే ఇందులో కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా పెద్దపీట వేయాలి. ప్రప్రథమంగా ఈ బిల్లు 33%ని పాటించడంతో పాటు నేడు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు కల్పించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు నేడు నరేంద్ర మోడీ గారిని చూస్తే నిజంగా మహిళా పక్షపాతిగా మనం నరేంద్ర మోడీ గారిని చెప్పుకోవచ్చు. ఏ యాక్టివిటీ అయినా ఇటు ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఆధిపత్యం ఇవ్వడం కానివ్వండి, మరి ఆర్థిక మంత్రిగా మనకి నిర్మలా సీతారామన్ గారిని ఉంచడం కానివ్వండి, వారికి అవకాశం ఇవ్వడం కానివ్వండి, ది మోస్ట్ పవర్ఫుల్ స్పీకర్స్గా కూడా ఈరోజు పార్టీలో ఉంచడం కానివ్వండి, లేదంటే అత్యంత కీలకమైన ఆపరేషన్ సింధూర్ లాంటి ఎన్నో సాహసోపేతమైన ఆపరేషన్స్ మహిళలతో నిర్వహించడం కానివ్వండి, అనేక మహిళా బిల్లుల్ని, స్కీముల్ని, సంస్కరణల్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం కానివ్వండి, నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతిగా చెప్పొచ్చు. ఈరోజు అటు కేంద్రం మరియు రాష్ట్రం మొత్తం కూడా మహిళా పక్షపాత నేతలతో నిండిపోయింది అని చెప్పడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు. కేంద్రంలో ఆయన, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిజంగా మహిళల కోసం చేస్తున్న పనిని అనిర్వచనీయం. నేడు పొలిటికల్గా కూడా మహిళా ప్రాతినిధ్యం వస్తుంటే నిజంగా స్వాగతించాల్సిన విషయం. అయితే ఈ శుభతరుణంలో ఎన్నో ప్రశ్నలు, 33% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మహిళలు సిద్ధంగా ఉన్నారా, రాజకీయాన్ని నడపగలరా, వారి పేరుతో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులో మళ్ళీ పురుషులే దాన్ని నిర్వహిస్తారు, ప్రాక్సిమిటీ ఇన్ పాలిటిక్స్ వస్తుంది, మరి ఇది ఎంతవరకు సమంజసం అని కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అయితే మనం చరిత్ర తీసుకుంటే, భారతదేశం చరిత్ర తీసుకుంటే ఎందరో మహిళలు రాజ్యాలు నేలిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ సమర్థవంతంగా నడిపిన వాళ్ళు ఉన్నారు. అయితే తర్వాత వారి శక్తియుక్తుల్ని వారే మర్చిపోయిన పరిస్థితికి ఎందరో నాయకులు తీసుకురావడం వల్ల ఈరోజు మళ్ళీ మాకు ప్రాతినిధ్యం కావాలి అనే ఒక పోరాటాన్ని జరిపించాల్సిన దుస్థితి అయితే భారతదేశంలో పట్టింది. అయితే నేడు ఈరోజు మళ్ళీ ఆ పట్టిన మకిలీల్ని వదిలించుకుంటూ చీకట్లో నుంచి బయటికి వస్తూ ప్రతి మహిళ ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపే మహిళ ఖచ్చితంగా రాష్ట్రాన్ని, దేశాన్ని అద్భుతంగా మలచగలదు అండల్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే బయట సామాజికంగా జరిగే వాటి మీద అవగాహన కొంత లేకపోయినప్పటికీ ఎంతో ఫాస్ట్గా కూడా దాన్ని గ్రాస్ప్ చేసుకొని ఈరోజు పాలిటిక్స్లో ముందుకు వస్తున్న మహిళలు ఎంతమందో ఉన్నారు. ఈరోజు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా కూడా నేను కూడా మీ ముందున్నాను. ఇదివరకు ఎప్పుడు కూడా రాజకీయ అనుభవం నాకు లేదు, కేవలం ఒక గృహిణిగా లేదంటే ఏదైనా ఒక బిజినెస్ రన్ చేసే ఒక వ్యక్తిగా మాత్రమే ఉన్నాను. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చి ఎంతో కొంత నా ఎంతో సమాజానికి సేవ చేయగలుగుతున్నాను అని అంటే అది శక్తియుక్తులు అనేవి, ఆలోచన విధానం అనేవి ఒక జెండర్ స్పెసిఫికేషన్స్ మాత్రం కాదు. లీడర్స్కి జెండర్ ఉండదు అన్నది మాత్రం అందరూ గ్రహించాల్సిన అవసరం. లీడర్షిప్ క్వాలిటీ ఉంటే చాలు, మహిళ కాదా అన్నది ఇక్కడ సమస్య రాదు. కాబట్టి ఆ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మంచిగా ముందుకి సమాజంలో మనమంటూ ఒక సమిధలాగా అవ్వాలి అనుకునే ఒక సత్సంకల్పం ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సరిపోతుంది అన్నది నా యొక్క అభిప్రాయం. కాబట్టి నేడు తీసుకొస్తున్న ఈ 33% రిజర్వేషన్కి మేమందరం స్వాగతిస్తూ ఎంతో సంతోషిస్తూ నేడు మన రాధా గారు ఈ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఆనందాన్ని పంచుకోవాలి. దీన్ని 16, 17, 18 దాకా కాదు, ముందే రాష్ట్ర ప్రజలందరికీ ఇది తెలియాలి, దేశ ప్రజలందరికీ తెలియాలి అన్న ఒక ఆలోచనతో కూటమి నాయకులందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు ప్రేక్షకులందరికీ, వ్యూవర్స్ అందరికీ, ప్రజలందరికీ తెలిసేలాగా ఒక ప్రయత్నం చేసినందుకు రాధా గారికి, అదే మరి మా సీనియర్ లీడర్, మా అందరికీ ఆదర్శమూర్తి, ఈరోజు మహిళా రాజకీయాల్లోకి ముందుకు వెళ్ళాలి అని అంటే ఎలా అయితే ఒక మహిళను చూసి నేర్చుకోవచ్చో ఆ మహిళా మూర్తిగా మన శనక్కాయల అరుణ గారు, ఎక్స్ మినిస్టర్ కూడా మన ముందున్నారు, ఇంకా రమాదేవి గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరై ఈ యొక్క ప్రెస్ మీట్లో భాగస్వామ్యం పొంది నన్ను కూడా ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మహిళలు ఏ ప్లేస్లో, ఏ స్థానంలో మీరు ఉంచితే అక్కడ రెట్టింపు పురోగతే ఉంటుంది తప్ప ఎలాంటి ఇబ్బందులు రావు అని ఈ సందర్భంగా మరొకసారి చెప్తూ ధన్యవాదాలు. ఇంటర్నల్ రిజర్వేషన్స్ కూడా ఉంటున్నాయి అంటున్నారు. ఆ మహిళల్లో కూడా మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీ కన్సిడర్ చేస్తాము అని అంటున్నారు. లేదు అంటున్నారు. కాదండి, ఒక తరం భార్యలు పెట్టి రన్ చేసినా రెండో తరం రెడీ అవుతుంది కదా. రిజర్వేషన్ అనేది మంచిదే కదా.
ఒక తరం అలా అయిపోయినా నెక్స్ట్ తరానికి పర్ఫెక్ట్ లీడర్షిప్ అయితే వస్తుంది కదా, బిల్ అంటూ రావాలి కదా.